ప్రైజ్ ది లార్డ్. మనందరం ఇప్పుడు స్తుతిస్తూ ఉన్నాము. స్తుతి గురించి తెలుసుకున్నాము. స్తుతిలో ఎంతో శక్తి ఉందని గ్రహించాము. స్తుతించి ఎన్నో ఫలితాలను పొందుకున్నాము. అయితే మనం ఎంతగా స్తుతి గురించి తెలుసుకున్నా కూడా స్తుతిలో ఇంకా అనేక రకాలైన వేరియేషన్స్ ఉన్నాయి. వివిధ రకాలైన స్తుతులు ఉన్నాయి. దానిలో ఒక రకమైన స్తుతియే చేతులెత్తి స్తుతించడం. విజయం పొందడానికి గల రహస్యము ఇదే. చేతులెత్తి స్తుతించడంలో ఎంతో శక్తి దాగి ఉంది. ఎంతో విజయం మనం పొందుకోగలుగుతాము. బైబిల్లో కూడా మనం చూస్తాము, అమాలేకులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే యెహోషువతో ఇలా అంటాడు, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలవడం చూస్తాము. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలవడం మనం చూస్తాము. మోషే చేతులు బరువెక్కినప్పుడు వారు ఏం చేస్తారంటే ఒక రాయి తీసుకొని వచ్చి దాని మీద అతన్ని కూర్చుండబెడతారు. అహరోను హూరులు మోషే యొక్క చేతులను ఆదుకున్నప్పుడు అక్కడ మరికొద్ది సమయం సూర్యుడు అస్తమించేంత వరకు కూడా అతడు చేతులు నిలకడగా ఉంచగలుగుతాడు. దాని ద్వారా యెహోషువ గారు యుద్ధంలో విజయం పొందుతాడు. ఇదే రీతిగా మన జీవితంలో కూడా చేతులెత్తి ఆయనను స్తుతించడం వలన ఎంతో శక్తి దాగి ఉంది. ఎంతో గొప్ప విజయం మనం పొందుకోగలుగుతాం. మోషే అయితే కర్రనెత్తిపెట్టి 2 చేతులు చాపి నప్పుడు వారు విజయాన్ని చూస్తున్నారు. ఈరోజు మనకి ఇవ్వబడిన కర్ర స్తుతి అనే ఆయుధం మన చేతిలో ఇవ్వబడింది. ఆ స్తుతి అనే ఆయుధాన్ని ఎత్తిపెట్టి మనం ఆయన నామాన్ని ఎప్పుడైతే ఘనపరుస్తుంటామో 2 చేతులు పైకెత్తి మనం అన్ని విషయాల్లో విజయము చూస్తాం. ఈరోజు మన జీవితంలో ఓటములకు గల కారణం మనం స్తుతించడంలో ఓడిపోతున్నాం, ప్రార్థించడంలో ఓడిపోతున్నాం, ఆయన నామాన్ని ఘనపరచడంలో ఓడిపోతున్నాం, చేతులెత్తి మోకరించి ప్రార్థించడంలో మనం ఓడిపోతున్నాం. చేతులెత్తి స్తుతించడం, మోకరించి స్తుతించడం అదంతా నొప్పే, బాధే, శిక్ష లాంటిదే. కానీ దానికి వచ్చే ప్రతిఫలం అంత గొప్పగా ఉంటుంది, అంత సంతోషాన్ని ఇస్తుంది. చేతులెత్తి స్తుతించడం విశ్వాసం యొక్క గుర్తు కదా అది. ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాము, ఒక చంటి బిడ్డ నడిచి ఇక నడవలేను అన్నప్పుడు నాన్న వైపు చేతులు ఎత్తేస్తుంది. ఒక మాట కూడా చెప్పదు, కొన్నిసార్లు ఇలా చేతులు ఎత్తేస్తుంది అంతే. అంటే ఏంటి, నాన్న ఇక నేను నడవలేను, నన్ను ఎత్తుకో. ఒక మాట కూడా ఏం మాట్లాడదు, నాకు కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, నేను ఇక నడవలేనని ఒక మాట కూడా చెప్పకపోయినా కూడా ఇలా 2 చేతులు పైకెత్తగానే నాన్న ఎత్తుకుంటాడు, అర్థమవుతుంది. అదే రీతిగా మనం చేతులెత్తడం ఆయనకి మనల్ని సమర్పించుకోవడం అన్నట్టు. అయ్యా ఇది నేను పోరాడలేను, దీన్ని నేను జయించలేను, ఇది నా వల్ల కాదు అని ఆయనకు సమర్పించుకోవడం. మనం ఎప్పుడైతే చేతులెత్తుతామో మన సమస్యని, మన స్థితిని, మన పరిస్థితులను ఆయన చేతుల్లోనికి తీసుకుంటాడు. మనం చేతులెత్తి స్తుతించుట, అయ్యా ఇక ఇది నా వల్ల కాదయ్యా, నేను దీన్ని హ్యాండిల్ చేయలేను, ఇది నేను జరిగించలేను, ఇది నా శక్తికి మించినది అని ఆయనకు సమర్పించుకోవడం మనం చేతులెత్తి స్తుతించుట. అందుకే దావీదు భక్తుడు చేతులెత్తి స్తుతిస్తాడు. సమూయేలు, సొలొమోను దేవుని సన్నిధిలో వారు చేతులెత్తి స్తుతిస్తారు. వారి ప్రార్థనల ఫలితము నేటికి మనం అనుభవిస్తున్నాం. దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం వస్తుందా అని. చేతులెత్తి పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించాలి మనం. ఆయన దగ్గర నుండి మనకు సహాయం వస్తుంది, అపవాదిపై జయం వస్తుంది, మన అనారోగ్యము ఆరోగ్యంగా మారుతుంది, నిరుత్సాహం నిరీక్షణగా మారుతుంది. ఏ సమస్యతో మనం మోకరించి చేతులెత్తి స్తుతిస్తామో దానిలో తప్పకుండా విజయం చూస్తాము. ఒక చంటి బిడ్డ దారి మీద వెళ్తున్నప్పుడు ఒక కుక్క చూసి మొరుగుతూ ఉండవచ్చు. ఆ కుక్కకు ఆ చంటి బిడ్డ బెదిరిపోతూ భయపడుతూ ఏం చేయాలో అర్థం కాదు. కానీ తన ప్రక్కనే ఉన్న నాన్నను చూసి నాన్న వైపు చేతులెత్తితే నాన్న ఎత్తుకుంటాడు. ఆ తర్వాత ఆ కుక్కనే తను భయపడుతుంది. ఆ కుక్కను చూసి తను ఇప్పుడు భయపడదు, ఎందుకంటే తను ఎక్కడుంది, నాన్న చేతిలో ఉంది. మనం కూడా ఎప్పుడైతే చేతులు ఎత్తుతామో ఆయన మనల్ని ఎత్తుకుంటాడు. ఏ సమస్య అయితే అంతవరకు మనల్ని భయపెట్టిందో, ఏ సమస్య అయితే మనల్ని కృంగజేసిందో, ఏ సమస్యని బట్టి మనం ఎంతవరకు నిరుత్సాహం చెందామో ఆ సమస్యపై మనం ఇప్పుడు దాన్ని ఏలుబడి చేస్తాం, మనం దానిపై జయం చూస్తాం. అంతవరకు అది మన మీద ఏలుబడి చేసి మనల్ని కృంగజేసింది, భయపెట్టింది. కానీ మనం ఎప్పుడైతే ఆయన చేతులకు సమర్పించుకుంటామో, మనం ఆయనని ఎప్పుడైతే చేతులెత్తి స్తుతిస్తామో దానిపై మనకు విజయం వస్తుంది. చేతులెత్తి స్తుతించడం నొప్పితో కూడినదే, కానీ ఎప్పుడైతే మనం ఆ రీతిగా చేస్తూ ఉంటామో అలవాటు అవుతుంది. మొదట్లో ఒక జిమ్ నేర్చుకోవడానికి వెళ్ళిన వ్యక్తి మొదట్లో ఒక చిన్న బరువును ఎత్తడం కూడా తను వణికిపోతూ ఉంటాడు, చేతులు వణికిపోతూ ఉంటాయి. కానీ కొద్ది రోజులు అయ్యేసరికి అతను ఎంత వెయిట్ అయినా ఎత్తగలిగిన శక్తిని పొందుకుంటాడు. మొదట్లో మనం కూడా అంతే, చేతులు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా అలవర్చుకోండి. అలా నెమ్మదిగా అలవాటు అయిపోయినప్పుడు ఎన్ని గంటలైనా మనం చేతులెత్తి ఆయనను స్తుతించగలుగుతాం. మొదట్లో ఏదైనా నేర్చుకోవడం చాలా కష్టంగానే ఉంటుంది,
కనీసం 7 రోజులైనా ఒక పనిని నిర్దిష్టంగా స్థిరంగా మనం చేయగలిగినట్లయితే 7 రోజుల తర్వాత అది మనకు కొంచెం అలవాటు అవుతుంది. అదే పనిని 14 రోజులు మనం చేస్తే మరికొంత అలవాటు అవుతుంది, ఇష్టంగా మారుతుంది. అప్పుడు 21 రోజులు ఒక పనిని అదే స్థిరంగా మనం చేసినట్లయితే అది మన హ్యాబిట్గా మారుతుంది. ఇంకా అది లేకుండా మనం ఉండలేం. అది మనం తప్పకుండా ఆటోమేటిక్గా మన బాడీ చేసేస్తుంది. ఆ రీతిగా ఉంటుంది అన్నట్టు. అందుకే చేతులెత్తి స్తుతించడం నేర్చుకుందాం, దేవుని నామాన్ని గనుపరుద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.